మహాశివరాత్రి ఉత్సవాల కోసం గోదావరికని పారిశ్రామిక ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. మహాశివరాత్రి పర్వదిన వేడుకలను వైభవంగా నిర్వహించండని జనగామ గ్రామంలోని శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణాన్ని ఆలయ కమిటీ సభ్యులు అందంగా ముస్తాబు చేస్తున్నారు. శివరాత్రి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎండ తగలకుండా చలువ పందిళ్లు, సామియాలు వేశారు. ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసి భక్తులు శివయ్యకు అభిషేకాలు, పూజలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యాలు కూడా కల్పించారు. రేపు జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు, భక్త మహాశులందరికీ శుభాకాంక్షలు. రేపు కమిటీ దాదాపు 40,000 నుంచి 50,000 వరకు భక్తులు వస్తారని మేము అంచనేస్తున్నాము. వాళ్ళకు తగిన విధంగా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కాకుండా తగిన ఏర్పాట్లు కమిటీ సిద్ధంగా ఉంచింది. ఈసారి ప్రదక్షిణాలు కూడా మేము సిద్ధంగా చేసినాము. వెనక నుంచి గుడి నుంచి కూడా తిరిగి రావచ్చు. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచి అభిషేకంలో పుణ్యస్థానాలు చేసే గోదావరి నది కాడ అక్కడ ఫెసిలిటీస్ బాగా చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ కూడా అభిషేకాలకు కానీ వీటి కానీ లైన్లో కానీ ఎలాంటి తొక్కిసలాట కాకుండా ఇదివరకు కంపేర్ చేస్తే పోయినసారి కొద్దిగా ఇబ్బంది అయింది, భక్తులకు ఒత్తిడి అయింది, చాలా ఇబ్బంది అయింది. అప్పుడు అసౌకర్యంగా భక్తులు కొద్దిగా ఫీల్ అయ్యారు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కమిటీ ఫ్రీగా వెళ్ళటానికి, చాలా చక్కగా వెళ్ళటానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసినాము. ఈ ఏర్పాట్లకు సహకరించిన మన గౌరవ ఎమ్మెల్యే గారు యొక్క సూచన మేరకు సింగరేణి సంస్థ వారు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ప్లస్ మన టూ టౌన్ సిఐ గారు, వాళ్ళ యొక్క సెక్యూరిటీ, ఇవందరినీ కలుపుకొని మేము రేపు విజయవంతంగా దీన్ని చేయడానికి కమిటీ సిద్ధంగా ఉంది.